మాజీ సీఎం జగన్ తమ మాట వినకపోవడం వల్లే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయినట్లు అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తప్పులు జరిగాయని, ఆ తప్పులను సరిదిద్దుకోకపోవడం వల్లే ఓటర్లు తమను తిరస్కరించారని చెప్పుకొచ్చారు. చోడవరంలో తన ఓటమికి బిఎన్ రహదారి గోతులే కారణమని తెలిపారు ధర్మశ్రీ. ఎన్నికలకు ముందు ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినలేదని, ఈ మాజీ ఎమ్మెల్యే వైసీపీ చేసిన తప్పులు టీడీపీ నేతలు చేయొద్దని తెలిపారు ధర్మశ్రీ. మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే వారికి స్వాగతం పలికి కార్యక్రమాల్లో పాల్గొనాలని వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు హితవు పలికారు. ఒకవేళ ఆహ్వానాలు లేకపోతే వెళ్ళకపోవటం మీ ఇష్టమని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. అధికార పక్షానికి సంబంధించి ఆ రోజు మన ఉండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎన్ని రకాలు చెప్పినా సరే ఆ కాంట్రాక్టర్పై చర్య తీసుకోకపోవడం వల్ల మనం ఓటమి చూడవలసి వచ్చింది. అయినప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఆ రోజు సొంత డబ్బులతో సుమారు 2 కోట్లు పిఎస్పేట రోడ్డుకి 50 లక్షలు కానీ, ఈ రోడ్డుకి 89 లక్షలు కానీ, ఇవన్నీ కూడా సొంత డబ్బు 2 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చాం. ఆ బిల్లులో వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారా చేస్తారా అది తర్వాత విషయం. ఇంతవరకు సింగిల్ ఎంపీ వాళ్ళైతే ఈ 2 నెలల నుంచి అడుగుతున్నా సరే రూపాయి ఇవ్వలేదు. మరి ఈరోజు ఇలాంటి రోడ్లు ఇప్పుడు ఇంకా ఈ 2 నెలలు కూడా ఇంకా దారుణంగా గొయ్యలు పెద్ద పెద్ద గోతులు అయిపోయి వడ్డా దగ్గర కానీ మేడివాడ దగ్గర కానీ రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిపై తెలుగుదేశం నాయకులు మీకు అధికారం వచ్చింది, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి రోడ్లపై దృష్టి కేంద్రీకరించండి, ప్రజామన్నలు పొందండి. అధికార పక్షానికి సంబంధించి ఆ రోజు మన ఉండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎన్ని రకాలు చెప్పినా సరే ఆ కాంట్రాక్టర్పై చర్య తీసుకోకపోవడం వల్ల మనం ఓటమి మాజీ సీఎం జగన్ తమ మాట వినకపోవడం వల్లే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయినట్లు అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తప్పులు జరిగాయని, ఆ తప్పులను సరిదిద్దుకోకపోవడం వల్లే ఓటర్లు తమను తిరస్కరించారని చెప్పుకొచ్చారు. చోడవరంలో తన ఓటమికి బిఎన్ రహదారి గోతులే కారణమన్నారు ధర్మశ్రీ. ఎన్నికలకు ముందు ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినలేదన్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ చేసిన తప్పులు టీడీపీ నేతలు చేయొద్దన్నారు ధర్మశ్రీ. మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే వారికి స్వాగతం పలికి కార్యక్రమాల్లో పాల్గొనాలని వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు హితవు పలికారు. ఒకవేళ ఆహ్వానాలు లేకపోతే వెళ్ళకపోవటం మీ ఇష్టమన్నారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. రైట్గా మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే చాలా సార్లు ఇంతకుముందు కూడా 2-3 సార్లు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం అవి సోషల్ మీడియాలో వైరల్ మారింది. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత తొలిసారి ధర్మశ్రీ స్పందించడం జరిగింది. గతం నుంచి కూడా విభిన్నంగా ఆయన స్పందిస్తుంటారు. అందువల్ల ఆయన ఏం చేసినా సరే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి గత వైఫల్యాలే కారణమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలోనే చాలా రోడ్లు గుంతలమయమైపోయింది. ఆ రోడ్లు బాగు చేయమని కోరడం వినలేదు, నిధులు విడుదల చేయలేదు. అయినప్పుడు కూడా తన సొంత నిధులతో 2 కోట్లు పెట్టి డబ్బులు ఇస్తారని 2 కోట్లు పెట్టి నిధులతో నిర్మాణం మొత్తం రోడ్లు బాగు చేయించాను, రోడ్లు వేయించాను. అయినా ఆ నిధులు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైన విధానాలు ఉన్నాయి. జగన్కి నేను చెప్పినప్పుడు కూడా ఆయన వినలేదు, అందువల్లనే ఓడిపోవాల్సి వచ్చింది కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ కార్యాలయాల్లో కూల్చివేత లేకపోతే నోటీస్ ఇవ్వడంపై కూడా స్పందించారు ఆయన. సోమవారంలో కూడా వైసీపీ కార్యాలయానికి అదే విధంగా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఆయన దీనిపైన కూడా స్పందించి గతంలో అదే విధంగా కూల్చివేతలు చేయబట్టే మన ప్రభుత్వాన్ని ఈ విధంగా అందరూ కూడా తిరస్కరించారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తే మీకు అదే గతి పడుతుంది కూడా హెచ్చరించారు. మొత్తానికి జగన్ అయితే మేము చెప్పిన మాటలు వినలేదు, అందువల్ల ఈ వైఫల్యం అని చాలా స్పష్టంగా ఆయన క్లియర్గా చెప్పడం మనం చూడవచ్చు. ఎందుకంటే విశాఖలో కనీసం ఒక్క నియోజకవర్గం కూడా గెలవలేదు. విశాఖ నగరంలో కానీ రూరల్లో అనకాపల్లి జిల్లాలో కానీ కేవలం పాడేరు నియోజకవర్గంలో మాత్రం పాడేరు జిల్లాలో మాత్రమే ఒక 2 నియోజకవర్గాలు గెలవడం, మొత్తం ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ధర్మశ్రీ ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీ గెలిచిన ధర్మశ్రీ దాదాపు 40,000 ఓట్ల పైగా ఓడిపోవడం జరిగింది. దానికి కూడా నేనేమో నేరాలు చేశానా, ఘోరాలు చేశాను, ఎందుకు అంత నా మీద 40,000 కక్షపట్టి మరి ఎంత చేశారు, నేను కూడా తెలియక పొరపాటు చేసుంటాను, అందువల్ల నన్ను కూడా ఓడించుంటారు. జగన్ మేము చెప్పిన మాట విని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా ధర్మశ్రీ అయితే
తేడతల్లం చేయడం జరిగింది. పవన్. రైట్.